నీ తొలి చూపులోనే పదిని సోకు సంపంగి రేకు అంటుకుంటే సాకు నన్నంటుకోకు. సో అంటే చాలా చిన్న ఏజ్లో అందరూ అనుకుంటారు యాక్టర్ అవ్వాలి ఇలా చేయాలి అని అనుకుంటారు. బట్ ఈ పర్టికులర్ ఏజ్లో రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నాకు దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. సిక్కులో ఫిజిక్స్ ని చదివేస్తున్నాడే, సక్కులో కెమిస్ట్రీని కలిపి. తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ప్రయారిటీ లేదంటారా? ఎందుకు లేదు, ఉంది. మొన్నే కదా మన అర్జున్ గారు కూడా చెప్పారు, అల్లు అర్జున్ గారు. మన వరకు మనం బాగానే చేసుకుంటూ వెళ్తున్నాం, మధ్యలో కామెంట్స్ రూపంలో అంటూ నీకు సిగ్గుందా, ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు ఏంటి అస్సలు లేదు నాకు, లేదు నాకు లేదు సిగ్గు. దేనికి? నేను అంత తప్పు చేస్తున్నాను సిగ్గుపట్టడానికి? సో ఏంటి అసలు మీ లైఫ్ గోల్ ఏంటి మేడం? ఏం చేద్దాం అనుకుంటారు? నా లైఫ్ గోల్ అయితే ఏం లేదండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నాకంటూ ఒక గుర్తింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. రైట్, ఈరోజు కూడా ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసా. సో అడిగారు కదా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు అని. సో మీ అందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యూటిఫుల్ అనే పేరుకి సరిపడే వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే విజయవాడలో అని చెప్పారు. సో మరి అక్కడ వరకు వెళ్ళకపోయినా ఆవిడని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి. సో ఇట్స్ మీ హేమ గారు మనతో పాటు ఉన్నారు. సో తన గురించి అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం, ఓకేనా? హాయ్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో సూపర్ అండ్ మీ వీడియోస్ చాలా చాలా చూస్తున్నా, ఓకే, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ అనేది పక్కన పెడితే టిక్ టాక్ నుండి మీరు స్టార్ అవును, అనొచ్చా స్టార్ అని? అనొచ్చు. సో రైట్, అంటే విజయవాడ టు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే విజయవాడ టు హైదరాబాద్ జర్నీ అవును, ఎలా ఉంది? చాలా బాగుంది. అంతే, బస్సు ట్రైన్ జర్నీ అనకండి మళ్ళీ పంచలు. లేదు, బాగుంది. ఏంటి, ఏం పని మీద వచ్చారు? షూటేనా? ఆ షూట్ పని మీద వచ్చి. జనరల్గా అంటే ఎక్కువగా చూసుకుంటే సినిమాల్లో చేయాలి అనే ఒక గోల్ పెట్టుకుంటారంట, అది ఈ మధ్యన నెరవేరుతుందంట. అవును. ఏంటి, ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారు? అది సర్ప్రైజ్ అండ్ అంటే డైరెక్ట్ గా థియేటర్ లోనే చూద్దాం, చెప్పకూడదు కదా స్టార్టింగే. సరే, అంటే బ్యానర్లు అవి ఇవి చెప్పకపోయినా మీ రోల్ కొంచెం ఎలా డిఫరెంట్ గా చూడొచ్చు అనుకుంటారు మీ ఆడియన్స్? అంటే ఇన్స్టాలో ఎలా అయితే పవర్ఫుల్ గా ఉన్నానో అందులో కూడా అంతే పవర్ఫుల్ రోల్. ఓకే, గయ్యాల అత్త అయితే అత్త అలా ఏం కాదు, ఒక ఆఫీసర్. ఓకే, చిన్న ఇంటి ఇచ్చారు, సరే ఓకే, దాన్ని మనం అల్లుకుందాం తర్వాత. ఓకే, పోనీ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే ఎలా వచ్చింది ఈ ఛాన్స్? నాకు మామూలుగానే వచ్చింది. మామూలుగానే అంటే బాగుంటుంది, తినైతే సెట్ అవుతుంది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. అలాగే చేస్తారా అంటే చేస్తానన్నాను, చేశాను. హేమ గారు ఏ రోల్ అయినా చేస్తారా, లేకపోతే పర్టికులర్ ఈ రోల్స్ చేద్దామని అనుకుంటాను అని ఏమైనా ఉందా? అంటే ఆర్టిస్ట్ అంటే అసలు ఏ రోల్ అయినా చేయాలి. నాకైతే కొన్ని రోల్స్ ఇష్టం. విలన్ గా ఇష్టం, మంచి గయ్యాళ్ళ అత్తగారిలా ఇష్టం, పవర్ఫుల్ హోల్. అంటే చదువుకుంటే ఒకటే అవుతాం, అదే మనం యాక్టింగ్ అనుకో ఏదైనా అవ్వచ్చు. లాయర్ అవ్వచ్చు, జడ్జ్ అవ్వచ్చు, ఎనీథింగ్. కాబట్టి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏ రోల్ అయినా చేయాలి. అవునవును, నా కోరికలన్నీ తీర్చుకోవాలని అయితే ఉంది. సూపర్ సూపర్. రైట్, మీ ప్రాపర్ ఎక్కడ మేడం? విజయవాడ. విజయవాడ అక్కడ ఏమైనా విలేజ్? లేదు, విజయవాడ. అంటే విజయవాడ అవుట్స్కట్స్, అంటే అటు నుంచి స్టార్ట్ అన్నమాట. ఇటు భవానీపురం, ఇటు మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎలా స్టార్ట్, మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు మాదటి స్టార్ట్. అంటే ఈ సక్సెస్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అవును. సో అంటే చాలా చిన్న ఏజ్ లో అందరూ అనుకుంటారు యాక్టర్ అవ్వాలి ఇలా చేయాలి అని అనుకుంటారు. బట్ ఈ పర్టికులర్ ఏజ్ లో రావడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏజ్ అనే మాటే నాకు నచ్చదు. అంటే ఏజ్ అంటే మనం మరీ పెట్టుకోపోయినా సో మిడిల్ లో, అంటే నాకు దేవుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఏజ్ అనేది జస్ట్ నెంబర్. మనలో ఇష్టం ఉండాలి, మనలో కంటెంట్ ఉండాలి, మనకి చేసే దమ్ము ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలంటే అవ్వలేను కదా, నాకు తగ్గ క్యారెక్టర్ నాకు వస్తాయి చాలు, నాకు హ్యాపీ. మన తెలుగు వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలి అన్నది నాకు చాలా డ్రీమ్ అండ్ కోరిక. ఓకే, ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి అడుగుతున్నా, అంటే తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ప్రయారిటీ లేదంటారా? ఎందుకు లేదు, ఉంది.
మొన్నే కదా మన అర్జున్ గారు కూడా చెప్పారు, అల్లు అల్లు అర్జున్ అర్జున్ గారు. గారు. ఆ, ఉమ్, తెలుగు వాళ్ళు రండి, ముందుకు రండి, అందరూ చెయ్యండి, ధైర్యం చేసి ఒక అడుగు వేయండి అని. నాకు ఆ మాట విన్న తర్వాత నేను ఈ చిన్న స్క్రీన్ వరకే ఎందుకు ఉండిపోవాలి, మొబైల్ వరకే నేను ఎందుకు అడుగు ముందుకు వేయకూడదు అని చెప్పేసి ధైర్య సాహసే లక్ష్మి వేసేసాను. వేసేసారు, వేసేసారు. వెళ్తుంది కూడా. మన అర్జున్ సారే. ఓకే, అల్లు అర్జున్ గారు ఇన్స్పిరేషన్ తో అవును. హేమ గారు ఇలా వచ్చేసారు. Yes. సో రైట్, అంటే ఓకే, ఇప్పుడు కాకుండా ఇన్స్టాలో దానికి ముందు వెళ్తే టిక్ టాక్ మీకు మంచి ఫాలోవర్స్ కూడా ఉండేవాళ్ళు. అవును. టిక్ టాక్ అంటే పాజిటివ్ ఉండేది, నెగిటివ్ ఉండేది. ఎక్కువగా మా సైడ్ నుంచి చూసుకుంటే గలీజ్గా అనిపించేది. అవును. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు అన్ని చూస్తారు కాబట్టి మీకు నెగిటివ్ ఎక్కువ కనిపించింది. నేను చూసే కంటెంట్ కానీ నేను చూసేది కానీ నాకు అంత పాజిటివ్ అనిపించింది. మనం పాజిటివ్ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా పాజిటివ్ ఉంటారు. మీకు చిన్న లాజిక్ చెప్తాను, మీరు ఏ కంటెంట్ అయితే చూస్తారో మీకు అవే వస్తాయి. కాబట్టి నేను పాజిటివ్ చూస్తాను, నాకు పాజిటివ్ వచ్చింది, నాకు నచ్చింది, నేను చేసుకున్నాను. ఈ మొక్క అప్పుడు తెలియలేదన్నమాట, ఇప్పుడు తెలుస్తుంది. అందుకే మీలాంటి బ్యూటిఫుల్ వల్ల వస్తాను. సో అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారని అయితే తెలుసు. మీకు ఎలా అనిపించింది? నాకు బాధ అనిపించింది. బట్ అప్పుడు పాపం మా ఫాలోవర్స్ అంతా చెప్పారు, మేడం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, వేరే ఏదైనా స్టార్ట్ చేసి మాకు ఐడి సెండ్ చేయండి అని. నాకేంటి అంటే పర్లేదు లైట్ అనుకున్నాను. బట్ ఇప్పుడు బాధపడుతున్నాను, అప్పుడే గనక నేను ఇది స్టార్ట్ చేసినట్టయితే బాగుండేది అని. యూట్యూబ్ కానీ ఏదన్నా చేయలేదు. ఒక 1.5 year గ్యాప్ ఇచ్చాను. నేను యూట్యూబ్ మీద పడ్డాను, అంటే యూట్యూబ్ చేయటం మీద కాదు, చూడటం మీద. చూసి కంటెంట్ గురించి కాదు, మంచి ఎప్పుడు మనకి నచ్చదు. శారీస్ బిజినెస్ చూసాను. ఇదేదో బాగుంది కదా, అందరు ప్రతి ఒక్కళ్ళు వీడియో ఓపెన్ చేస్తే శారీస్ చిన్న చిన్న టేబుల్ మీద పెట్టడం, శారీస్ చూపించడం, ఇదేదో బాగుంది కదా అని ఒక 3 lakhs పెట్టుబడి పెట్టేసి నేను తెప్పించేసాను. బట్ మనకు కొనుక్కోవడం తప్ప అమ్మడం మనకి ఏం చేత అవుతుంది? మీరు కట్టుకోవడానికి సరిపోతుంది, ఇవ్వడానికి కట్టుకోవడానికి సరిపోయింది. పంచుతాను, ఇచ్చేస్తాను, మా వాళ్ళందరికి ఇచ్చేస్తూ ఉంటాను. అలా అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. నాకేమనిపించింది అంటే నేను కూడా ఒక బిజినెస్ చేయగలుగుతాను అన్న నమ్మకం ఒకటి వచ్చింది. ఏది జరిగినా మన మంచికే. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాలోకి ఈ రంగ ప్రవేశం ఎందుకు వచ్చింది అంటే చెప్పాను కదా, ఒక దానికి అలవాటు పడ్డాక మనం ఉండలేము ఆటోమేటిక్ గా. ఈ సారీస్ చేశాను కానీ నాకు ఎక్కడో అసంతృప్తి అనమాట. ఇలా కాదు, నేను ఇది కాదు నేను అని చెప్పేసి మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేశాను ఇన్స్టాలో. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ మంచిగా ఫుల్. ఓకే, మన వరకు మనం బాగానే చేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో కామెంట్స్ రూపంలో అంటూ నీకు సిగ్గుందా, ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు ఏంటి, అస్సలు లేదు నాకు అని లేదు, నాకు లేదు సిగ్గు. దేనికి? నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా సిగ్గుపడటానికి? నేనేమన్నా తప్పు చేస్తున్నానా సిగ్గుపడడానికి? లేదు కదా. దేనికి సిగ్గు? తప్పు చేసే వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు అబ్బా? నేను రీల్స్ చేసుకుంటున్నాను, నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను, దానికి సిగ్గు దేనికి? అదే చెప్తారు వాళ్ళకి, అందరికీ అదే చెప్తాను. నేను తప్పు చేయట్లేదు, నేను ఒకళ్ళకి చెడు చేసుకోండి, చెడుగా ఉండండి అని ఒక మెసేజ్ కూడా ఇవ్వను. నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు నచ్చిన డ్రెస్సింగ్. నేను గ్లామర్గా రెడీ అవుతాను తప్ప వల్గర్గా రెడీ అవును. మీరు ఎక్కడైనా చూడండి నా వీడియోస్ ఏవైనా గ్లామరస్గా కనిపిస్తాయి, వరస్ట్గా అండ్ వల్గర్గా కనిపించు. చూసాను చాలా వరకు. ఏం చూసారు వీడియోలో? ఆ వీడియోలో ఏం చూసారు? వీడియో లోపలికి వెళ్ళి అన్ని చూసి లేదు, కంటెంట్ ఎలా ఉంది ఇప్పుడు మంచిగా. అంటే కంటెంట్ చూస్తుంటే నాకు ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా కనిపించింది అనమాట. అంటే మేము ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు కొంచెం చెక్ చేస్తాం. సో ఏంటి మైండ్ సెట్, ఇన్స్టాకి వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే నా వరకు తెలిసింది ఏంటంటే ఓల్డ్ సాంగ్స్ కి కొంచెం మీరు జనాలకి దగ్గరలో ఉండాలి, ఆ విధంగా దగ్గర ఉంటే బాగుంటదని ఒక ఫీల్ తో వచ్చారు అనుకుంటాను. మీ అభిప్రాయం ఏంటి ఓల్డ్ సాంగ్స్ కి? అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే మనకి ఇప్పుడున్న సాంగ్స్ కన్నా కూడా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ మన మైండ్ కి కనెక్ట్ అవుతాయి. చాలా ప్రశాంతంగా వింటారు, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. నాకు ఎందుకో ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టం. అలా అని చెప్పి ట్రెండ్ కూడా ఫాలో అవుతాను, యూత్ పిల్లలతో పాటు కూడా సాంగ్స్ చేస్తుంటాను, అవి కూడా చేస్తుంటాను. కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ చేస్తాను. సూపర్, పోనీలేండి, ఎలాగలా మెల్లికే సాగిస్తాను. సరే, ఇక్కడ నుండి మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం. మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడదాం. ఏంటి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంటే పంచ్ డైలాగ్ వేస్తాను రా ఈ మధ్యన. అంటే పంచ్ డైలాగ్ ఏం కాదు, లవ్ అండ్ అరేంజ్డ్ రెండు. ఆయన లవ్ చేసినారు, మీరు అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంతే, అదృష్టాలు అప్పుడప్పుడు అలాగే వస్తాయి. అప్పుడు అదృష్టం అంటారా, నా అదృష్టమా? బోత్ ఆఫ్ యూ అనుకోవచ్చు, ఎందుకంటే అండర్స్టాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో అది ఇద్దరికి బాగా వచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు అతను అనొచ్చు, అవసరమా నీకు, 2 పిల్లలు వచ్చేసారు కదా ఇప్పుడు ఎందుకు అని అతను అనొచ్చు. కానీ అలా అనకుండా
అండర్స్టాండింగ్ తో తన ఇష్టం అంటే ఒకటండి, ఫస్ట్ అనకుండా ఎవ్వరు ఉండరు. ఉమ్. అంటారు హస్బెండ్ అన్నాక అన్నారా ప్రతి ఒక్కళ్ళు అంటారు. నాకు 5 అత్తగారులు, అంటే అక్క చెల్లెలు వీళ్ళంతా 5 ఉంటారు. అలాగే చెప్పండి. ఆ. 5 అత్తగారు అనగానే షాక్ అవుతాను మేము. వాళ్ళ అక్క చెల్లెళ్ళు 5. ఆ క్లారిటీ అందరూ ఒకే చోటు ఉంటారు అనమాట. అయితే వీళ్ళంతా ఏదో ఒకటి అంటుంటారు కదా, అది ఎప్పుడప్పుడు నా మీద తెగ పడతానే ఉంటది. నేనేంటంటే మనం సీతయ్య ఎవడి మాట విండన్నట్టు సీతమ్మ ఎవరి మాట వినదు, హేమ ఎవరి మాట వినదు. నేను కరెక్ట్ గా ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మీకోసం నేను బతకట్లేదు, ఇప్పుడు దాకా బతికాను, పిల్లలు పెద్దోళ్ళని చేస్తాను, ఆల్మోస్ట్ నా సగం లైఫ్ అయిపోయింది. ఇప్పుడన్నా నా కోసం నేను ఉండాలి కదా. నా నిర్ణయం ఇంకా ఇలా తీసుకున్నాను అనమాట. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? ఏమన్నా అన్నా కూడా నేను దీనికి ఎంత పోత్రం, చెప్పిన మాట వినట్లేదు అనుకుంటారు. పైకి అన్నారు, బట్ అనుకుంటారు. కానీ 90% సపోర్ట్ అండి. అంత సపోర్ట్ ఉండబట్టే నేను ఇక్కడ వచ్చి ఇలా ఉండగలుగుతున్నాను. సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అప్పుడప్పుడు ఏదన్నా కామెంట్స్ కానీ, లేకపోతే నేను కౌంటర్స్ ఇస్తుంటాను కదా, ఎందుకు కౌంటర్స్ అవసరమా అని. ఇంకా నయం ఇప్పుడు ఈ మధ్య కౌంటర్స్ ఇచ్చి వదిలేస్తున్నాను. అదే ఒకప్పుడు హేమైతే తను వస్తుంది, మానేశాను. ఎందుకు మనకు అవసరం అని మంచిదానిగా మారిన హేమ. తమ్ముళ్ళు బాగుంటది, రౌడీ నుండి మంచిదానిగా మారిన హేమ. సరే, మీ లవ్ స్టోరీ వరకు చూసుకుంటే, అంటే ఎవరైనా లవ్ స్టోరీ అంటే పెళ్లికి ముందు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగే ఉంటారు. సో పెళ్లి చూపుల నుండి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది? సూపర్. మా వారికి ఇప్పటికి కూడా నేనంటే పంచప్రాణాలు, నాకు మాత్రం మా పిల్లలంటే పంచప్రాణాలు, మా వారి మీద కన్నా కూడా. ఓకే, అదే అది ఎక్కడున్నా సహజమే, తప్పదు. అవును, మనకి హస్బెండ్ గారికి మనం పిల్లలు, ఆయనకి నేను ఒక పిల్లలాగా చూసుకుంటారు కాబట్టి నాకు ఆయన మీద కన్నా కూడా నాకు ఇంకా పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ. సార్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏం చెప్పండి? లవ్ మీద ఒపీనియన్ అంటే, లవ్ అంటే ఒపీనియన్ ఏముంటదండి, గుడ్ అండి. లవ్ ఉంటేనే కదా ఏదైనా మంచిగా సాగుతుంది. లవ్ లేకపోతే ఏముంటది? ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్, ప్రేమ ఉంటేనే మతలబ్ ఏం చెప్పాలి, ఎటువంటి రిలేషన్ అయినా ముందుకు సాగుతుంది. కాబట్టి లవ్ అంటే గుడ్. నా దృష్టిలో ప్రేమమూర్తి నన్నే చాలా మార్చారు మా ఆయన ప్రేమతో. ఆయన ప్రేమ చూపించి 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 నేను కూడా అందరికి ప్రేమ దేవతలా తయారైపోయాను. ఇదివరకు ఎవరైనా మాట్లాడాలన్నా కూడా భయపడేవాళ్ళు, ఇప్పుడు లేదు. అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అని చాలా కూల్ గా సమాధానం పద్ధతిగా. సో లవ్ గురించి ఇంత మంచి ఒపీనియన్ చెప్తున్నారు కదా, ఫ్యూచర్ లో మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? 100%. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి కెమెరా ముందు చెప్తాను, ఇంటికి వెళ్ళాక లేదు లేదు నేను అక్కడ ఏదో అన్నాను. లేదు, అలా ఏం లేదు. లవ్ చేసిన తర్వాత అవతల పర్సన్ నేను ఒక అబ్జర్వేషన్ లో పెడతాను, అది లవ్ కరెక్ట్ అంటే పిల్లలు కదా, ఐసీలో పెట్టే. ఎందుకంటే ఒక మదర్ గా మనకి ముందు పిల్లల కేర్ ఇంపార్టెంట్. వాళ్ళ చిన్న వయసు, అది లవ్ అనుకోవచ్చు, అది నిజమో కాదో మనకి తెలియాలి కదా పేరెంట్స్ గా. అబ్జర్వ్ చేసి ఆ లవ్ కనుక 100% కరెక్ట్ అనిపిస్తే చేపించేస్తాను, మ్యారేజ్ చేసుకోమని చెప్తాను. నేను చూడండి, అత్తమ్మ అని చాలా పడతాయి, ఏదన్నా కానీ వేసుకోండి మీ ఇష్టం. అక్కడ కామెంట్ లో పడతాయి, ఇంత మంచి అత్త మాకుంటూ బాగున్నాయి. ఇప్పటికే పెడుతున్నారు, నీ కూతురుందా అత్తమ్మ అని. అమ్మ అని పిలవంటారా అంటే అత్తమ్మ అని తగులుకున్నారు అందరూ. అదే అదే అనుభూతున్నాను, అత్తమ్మ కూడా తీసేసి ఇప్పుడు అత్తకు వచ్చారు. అయ్యో. సో ఏంటి మీ లైఫ్ గోల్ ఏంటి మేడం? ఏం చేద్దాం అనుకుంటాను? నా లైఫ్ గోల్ అయితే ఏం లేదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి నాకంటూ ఒక గుర్తింపు. నాకున్నది ఏంటి అంటే కొంచెం అందం, కొంచెం మాటకారితనం, ధైర్యం, అన్నిటికన్నా ఎక్కువ ధైర్యం. ఈ 3 ఒక ఆడపిల్లకు ఉన్నాయి కాబట్టి నేను ఏదన్నా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. అది సీరియల్స్ పరంగా కానీ, మూవీ పరంగా కానీ. నాకంటూ హేమ అంటే తను అంటే మన ఊరి వరకే కాకుండా మన తెలుగు రాష్ట్రాల వరకు, కుదిరితే మొత్తం ఇండియా మొత్తం తెలిసినా పర్లేదు, అలా గుర్తింపు తెచ్చుకోవాలని నా కోరిక. ఓకే, అంటే ఇప్పుడు సీరియల్ కూడా ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను. ఏమైనా వచ్చాయి వర్క్? ప్రాజెక్ట్ సంతకం చేసిన నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తారా? చెప్తాను. అర్థమైపోయింది సీన్ రాస్తున్నప్పుడే. సో అంటే ఇప్పుడు ఇన్స్టాలో చూసుకుంటే చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ అనేవి కామన్ అయ్యాయి. అది చిన్న లేదు, పెద్ద లేదు, ఆడలేదు, మగలేదు. సో అలాంటి కామెంట్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. అలాంటి సమయంలో ఎందుకు మనకి ఇవన్నీ ఆపేద్దాం? నాకు ఇంకా కోపము పట్టుదల ఎక్కువ. ఇప్పుడు ఎవడన్నా వచ్చి నువ్వు ముసల్లా నీకెందుకే అన్నాడా? ఎవడన్నా అనకూడదు, తప్పు. ఒకవేళ అన్నారనుకోండి, నాకేమవసరం, నీకేం తెలుసురా, నాకు ఇదే కావాలని ఇంకా 10 రెట్లు ఎక్కువ చేస్తాను. నాకు అంటే అది యాటిట్యూడ్ అవనివ్వండి, లేకపోతే కచ్చి ఏదన్నా అవనివ్వండి, నాకు అది నీ వల్ల కాదు అంటే అది చేసేదాకా నిద్రపోను. అలాంటి మనస్తత్వం అన్నది. వీళ్ళ ఏమంటారు, వీళ్ళ కామెంట్స్ కూడా నాకు ఇంకో మెట్టు ఎక్కడానికి సహాయం చేస్తాయి అన్నమాట. సరే, ఈ కామెంట్స్ లో చూసుకుంటే అంటే మీకు బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏదైనా ఉంది?
బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి అంటే, నీకు మొగుడు లేడా, నీ మొగుడిని వదిలేసావా, నీ మొగుడు ఇలాగే వీడియోస్ చేస్తుంటే వదిలేస్తారా, అలాంటి మా కామెంట్స్ కొన్ని హట్టింగ్ అనిపిస్తాయి, బాధ అనిపిస్తాయి. అరే ఇప్పుడు మనం రీల్స్ చేస్తున్నాం, అనవసరంగా నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన మనిషిని మనం ఎందుకు అనిపిస్తున్నామా అనే చిన్న బాధ. బట్ వాళ్ళకి కౌంటర్ గట్టిగా పడిపోతుంది. అది పబ్లిక్లో పెడతాను, కొన్ని ఇన్బాక్స్కి వెళ్ళి గట్టిగా ఇస్తాను, అక్కడ కూడా వినకపోతే వాడి వీడియోస్కి వెళ్ళి నేను పెడతాను, వాడికి కూడా సేమ్ ఇలాంటివే. ఎందుకంటే 10 మంది చూస్తే తన ఫీల్, నా ఫీల్ ఎలా ఉందో వాడికి ఆ ఫీల్ కలగాలి అని. అది ఈ మధ్య నేర్చుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో టిక్ టాక్ అన్నప్పుడు, తర్వాత ఇన్స్టా స్టార్టింగ్లో ఇచ్చాను ఒకటే. ఇంకా తర్వాత ఇన్బాక్స్లో ఎక్కువ ఇస్తానండి. ఇన్బాక్స్లో కాల్ చేసేసి ఇంటికి వెళ్ళి ఇచ్చినారంటే అది ఎంతవరకు వెళ్ళి ఉంటుందో అర్థమైంది. సో పేరు చెప్పకుండా సిచ్యువేషన్ చెప్పండి. సిచ్యువేషన్ ఏం లేదు, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఏ ఒకటి. అప్పుడు కొంచెం ఉడుకు రక్తం స్టార్టింగ్ కదా, అసలు తగ్గించి చెప్పాను కదా, నా కోపం అన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నార్మల్. అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అని చెప్తాను. వినలేదనుకోండి, మనకు ఆప్షన్ అలాగా ఉంది కదా, బ్లాక్ చేసేస్తాను ఇంకా అంతే. సో ఇప్పుడు ఇంటికంటే మన విజయవాడ సైడ్ అయినా ఎక్కడైనా దగ్గరలో కాబట్టి వెళ్ళొచ్చాను. మరీ లాంగ్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోతానండి. నాకు ఎలాంటిదని అంటే, నాకు ఒక శత్రువు కానీ, నాకు నచ్చింది కానీ నచ్చింది కానీ ఏదైనా నాకు ఎదురుకుందనుకోండి, పక్కన మీరు భయంకరమైన భూతాలు తిరగనివ్వండి, లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ అయినా నాకు అవి కనిపించు, ఎదురు టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది. వెళ్ళిపోయి వాడిని కొట్టనన్నా కొట్టాలి, లేదా నాకు ఇష్టమైన పర్సన్ ఉంటే వెళ్ళి కలవనన్నా కలవాలి. మహేష్ బాబు డైలాగ్ అయితే డైలాగ్ అది నిజంగా నేను అంతే, నా క్యారెక్టర్ అంతే. నాకు నచ్చలేదు అంటే ఎంతమంది చెప్పినాను, వాళ్ళు నా మాట అనే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వాడిని అడగాలి, నువ్వేం చూసావని రా మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు దేని మాట్లాడుతావు, నువ్వు నన్ను ఏమన్నా చూసావు ఎక్కడన్నా, మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతారు, చూడండి. పోనీ నేను అలాంటి దాన్ని అంటే మీరు మీ ఇష్టం, అప్పుడు నాకు మాట్లాడే రైట్ కూడా లేదు. మీరు ఏమీ చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ మౌత్ పబ్లిసిటీ ఎందుకు ఇస్తారు నాకు? 10 మందిలో కామెంట్ ఎందుకు పెడతారు, నువ్వు పెడితే 10 మంది పెడతారు, ఆ ఛాన్స్ నేను ఇవ్వను మీకు అని చెప్పేసి ఫైట్ చేస్తాను. ఓకే, సూపర్. అండ్ చూసుకుంటే ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు మీరు ఒక నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళే వాళ్ళకి కౌంటర్ రిప్లై ఇస్తే మెసేజ్ పెట్టి నన్ను మళ్ళీ కామెంట్స్లోనే ఎందుకు నీకు ఇంత ఎక్స్ట్రాలు అది ఇదని పెట్టిన వాళ్ళే ఇవాళ అక్క సారీ అక్క నీ గురించి తెలియక అలా మాట్లాడామని ఇవాళ నాకు ఫ్యాన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటి తమ్ముళ్ళు. అవును, నేను అంటే కొన్ని కామెంట్స్ చూసా, మరి మీ అంత ఫాలోవర్స్ లేకపోతే ఏవో కొద్దిపాటు ఉన్నారు, బట్ మంచిగా చేసినా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి వీడియో చూడకుండా ప్రోమో చూసి ఏదో అనుకొని వాడికి అంటే కొన్ని నిజంగా బాధ అనిపిస్తాయి. నిజంగా వీడియోలు మేము పెట్టాం చాలా వరకు, ఈ మధ్యన పెడుతున్నాం, కానీ వాడికి ఏం తెలియదు, అది ఇదని నోటికి వచ్చింది మాట్లాడతారు. మనకి ఏంటంటే మన వరకు తీసుకుంటాం, ఫ్యామిలీ వరకు ఏదైనా వెళ్తే వాళ్ళు బాధపడతారేమో బాధ. ఇంకొకటి ఏంటి, నేను అందుకే ఫస్ట్ వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఒక లైవ్ పెడతాను. లైవ్ పెట్టినా లేకపోతే ఏదైనా కంటెంట్ మీద కానీ ఓన్ వాయిస్ ఇస్తాను అనమాట. మీరు ఒక రోజు చూసేసి మనిషిని జడ్జ్ చేయకండి. నేను ఇవాళ సారీ కట్టుకున్నా అంటే సారీ కట్టుకుంటే పద్ధతిగా ఉన్నట్టు, అదే రేపు డ్రెస్ వేసుకొని వచ్చేస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు చూసి ఇది అవతర ఇంత ఇలాంటి డ్రెస్ వేసుకుంది ఇది పడిపోతుందనో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి అనుకొని బ్యాడ్ కామెంట్ పెట్టేస్తుంటారు. కాదు, ముందు ఒక వారం రోజులు చూడండి, చూసి మనిషి మన మెంటాలిటీ ఏంటి, మనస్తత్వం ఏంటి, దాన్ని బట్టి మీరు కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే, నాకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీరు బ్లాక్ చేసుకోండి, నేను బ్లాక్ చేసేస్తాను. ఈ రోజుల్లో ఉన్న ట్రెండ్ లో దుస్తులను బట్టి మనం డిసైడ్ చేయకూడదు. నేను అదే గట్టిగా ఫైట్ చేస్తాను. చాలా మంది చెప్తారండి, లేదు మన సాంప్రదాయం ఇది, తెలుగింటి సాంప్రదాయం, సారీయే కట్టుకోవాలి అంటే. ఇలాంటి వర్డ్స్ వాడొచ్చో వాడకూడదో తెలీదు, కాకపోతే నాకు ఏదైనా ఓపెన్ గా మాట్లాడే అలవాటు. చీర కట్టుకున్న వాళ్ళు అంతా కరెక్ట్గా ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు అంటే మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాకు ఆ డ్రెస్సింగ్ విషయంలో అలా మాట్లాడితే నచ్చదు. అది డ్రెస్సింగ్ అనేది మన ఇష్టం, అది ఒక కోరిక. మనం కూడా కొత్తదనంగా కనిపించాలి, న్యూ లుక్ గా. అంటే లేడీస్ అన్నాక అలంకరణ ప్రియులు, అసలు అది కామన్. ఒకప్పుడు అంటే శారీస్ అవి మాత్రమే ఉండేవి, అలా అలంకరణ చేసుకునేవాళ్ళు. తర్వాత చుడీదార్స్ వచ్చినాయి, తర్వాత మిడ్డీస్ వచ్చినాయి, తర్వాత వేరే వేరే డ్రెస్సులు వస్తాయి, మారుతుంటాయి. నాకు డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను మా యూత్ పిల్లలతో పాటు పోటీగా డ్రెస్సులు వేసుకుంటాను. అది మీకు బాగాలేదు బాగాలేదు బాగుందని పక్కన వాళ్ళు ఏం చెప్పినా నాకు నచ్చింది అబ్బా, నా మనసుకు నచ్చింది చాలు. రైట్. అండ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, అండ్ మీ సైడ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, మేబీ నాకు తెలిసి రాకపోవచ్చు అలాంటివి. బట్ ఇండస్ట్రీలో కొత్తగా అమ్మాయిలు వస్తుంటే సో అలాంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కాస్టింగ్ వాళ్ళు కానీ ఈ కమిట్మెంట్లు అనే ఇబ్బందులు అనేవి చాలా వరకు వస్తున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి.
కమిట్మెంట్లు అవి అన్నీ అంటే అండి ఒకటి చెప్తాను. ఫస్ట్ చాలా మంది ఇదే అడుగుతున్నారు, కమిట్మెంట్. నిజంగా టాలెంట్ ఉంటే ఎదురెళ్ళి ఇవాళ రోజున ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు. రెండోది ఏంటి అంటే డబ్బు కోసమనో లేకపోతే ఇంకా దేనికోసమో మనం వెళ్తే కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే అడిగేవాళ్ళు ఉంటారు. బట్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, నాకు యాక్టింగ్ ఇష్టం. జస్ట్ నా అంటే తిను దీనికి సూట్ అవుతుంది అని నా దగ్గరికి వస్తే 100% చేస్తాను. నేను ఆఫీసుల చుట్టూ నేను తిరగలేదు ఇప్పటి వరకు, తిరగను కూడా. మనకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఎలాగైనా కొంచెం సెక్యూర్గానే వెళ్తాను. అండ్ ఈ మాట ఎందుకు అడిగానంటే చాలా మంది నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిల ఫ్రెండ్సే ఇండస్ట్రీ మీద ఇష్టంతో, యాక్టింగ్ అనే ఇష్టంతో వచ్చి ఒకటి రెండు దగ్గరలు ఫేస్ చేసేసరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇండస్ట్రీ మీద ఫుల్ బ్యాక్ టాక్ తో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందుకని అడిగాను. అంటే పిల్లలకి ఏమవుతుందంటే ఆవేశం అనమాట, వెళ్ళిపోవాలన్న తొందరలో ముందు కనుక ఆలోచించుకోకుండా ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియానే చాలా ఇదిగా తయారైందండి. నాకు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి, మేడం మీరు యాక్ట్ చేస్తారా, షార్ట్ ఫిల్మ్ చేస్తారా, లేకపోతే సీరియల్స్ చేస్తారా, మూవీలో చేస్తారని. కానీ డైరెక్టర్ అని వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం డైరెక్టర్ అవుతారండి, ప్రొడ్యూసర్ అవుతారా? పిల్లలకి అది తెలియక వాళ్ళకి ఫొటోస్ పంపించడం ఇట్లా చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు. నేనేమంటానంటే 1-2 సార్లు ఆలోచించండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరెంట్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో పాటు కలిసి వెళ్ళండి, గౌరవంగా వెళ్ళండి, అక్కడ అలాంటివి లేకుండా చూసుకోండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. మీలో టాలెంట్ ఉంటే 100% ముందుకు వెళ్ళిపోవచ్చు. భయపడొద్దు, ఆడపిల్లలు అనేది భయపడనే వద్దు, ధైర్యం చేసి ముందడిగేయండి. అది మన అంటే ఎలా అంటే సెక్యూర్గా. అలా నేనైతే అదే చెప్తాను. సో ఆడపిల్లలకి ధైర్యం చెప్తాను, మరి మాలాంటి వాళ్ళమే సర్లేండి ఏం చేస్తాం, అందరూ ఆడపిల్లలకి చెప్తే మాలాంటి అసలు బేసిక్ గా చిన్నప్పటి నుంచి పురాణ కాలాల నుంచి మగవాడు ధైర్యవంతుడు కదా, ఆడవాళ్ళకి లోపల ధైర్యం ఉన్నా బయటికి లేదు, అది బయటికి తీయండి అని లేట్ రివర్స్ అయ్యింది, తెలియడందేమో, కలికాలం వచ్చేసింది, అన్ని మారిపోయాయి. అవును, ఆ మాట నిజం. ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలా ఏం లేదు, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే రైట్. ఇన్స్టా వరకు చూసుకుంటే ఇన్స్టాని నమ్మి చాలా మంది మోసపోయినారు. అంటే ఇప్పుడు లైక్ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీస్ కూడా. అంటే ఇప్పుడు ఎలా చెప్తాను, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళు రిలేషన్షిప్ పోవడం కూడా చాలా మంది జరిగాయంట. అలాంటి విషయాలు ఏమైనా మీ వరకు ఇప్పుడు వచ్చాయి? అంటే చెప్పుకుంటుంటే వింటుంటాను కొన్ని. నేనేం చెప్తానంటే ఇంట్లో పాపం హస్బెండ్ అనే పర్సన్ నా భార్యని నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా బాగా చూసుకోవాలనే ఒక కాన్సన్ట్రేషన్తో ఏం చేస్తారంటే బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ అది చూసుకోవడం, వీళ్ళకి ఎంత మనం కంఫర్ట్ ఇవ్వగలుగుతున్నాం అనేదే చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇది మర్చిపోతున్నారు. మర్చిపోయి ఎవరన్నా 2 ప్రేమగా మాట్లాడేసరికి ఆహా నన్ను ఇంత ప్రేమగా మర్చిపోతున్నారు అనమాట. మనం ఉన్న స్టేజ్ని, మనం ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి ఒక స్టెప్ ఎప్పుడైతే ముందుకేస్తున్నారో దెబ్బతింటున్నారు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చేసేవాడు ఎవడు చెప్పడండి, చెప్పేవాడు ఎప్పుడూ చేయడు. అది నేనైతే అంతే. అదే చిన్న తెలుసుకొని అంటే ఎంటర్టైన్మెంట్ అవ్వండి కదా, ఎంటర్టైన్మెంట్ చేయండి. సోషల్ మీడియాలో డాన్స్ చేసుకోండి, వీడియోస్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నలుగురితో పరిచయాలు కూడా పెంచుకోండి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సేఫ్గా ఉంటాం, సెక్యూర్గా ఉంటాం. నేను దగ్గర 5-6 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో ఉన్నా, ఎవరితో టచ్లో ఉన్నాను. రీల్స్ చేశానా, పోస్ట్ చేశానా, కామెంట్స్ చూసానా, నాకు ఏదైనా నచ్చలేదా, కౌంటర్ ఇచ్చానా, అంతే. సోషల్ మీడియాని పక్కకు పెట్టేస్తాను, నా ఫ్యామిలీ వేరు, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టను. కాబట్టి నేను చాలా సేఫ్గా ఉన్నా. ఎవరన్నా పులిహార మనకు కలుపుదామన్నా మనం పడే రకాలం కాదు. సరే అమ్మా నేను చిన్నపిల్లలు కాదు అంటే నాకు కలపరానా? ఎలా అంటారు చెప్పండి. అంటే నేను ఎందుకు అడిగానంటే పులిహారే కాదు, బిర్యానీలు కూడా కలిపేస్తున్నారు. అమెరికా కూడా తీసుకెళ్తారంట. అది బిర్యానీ, పెద్ద బిర్యానీ అయితే. అమెరికా తీసుకెళ్తాను, అరకు తీసుకెళ్తాను, బ్యాంకాక్ తీసుకెళ్తాం, టిఫిన్ కి రండి మేడం, కాఫీకి రండి మేడం. అబ్బాబ్బా. ఓకే, ఇది పులిహార మించే పోయా. అంటే నేను ఎందుకు అడిగానంటే మీరు ఆంటీ అంటే నాకు నచ్చదు ఇలా అన్నారు. అది నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఆంటీ అని అంటారు. ఆంటీ అంటే ఆంటీ ఏజ్ కాదని నేను అనట్లా. ఆంటీ కన్నా దానికి ఇంకేదైనా కొత్త వర్డ్ కనిపెడితే మంచిదేమో అని నా అభిప్రాయం. ఎందుకు అంటే నేను ఓపెన్ గా మాట్లాడే మెంటాలిటీ, ఆంటీ కత్తిలా ఉందిరా, ఆంటీ అనేదాన్ని కొంచెం నెగిటివ్ గా చూడటం మొదలు పెట్టారు. అందుకని నాకు ఆంటీ అన్న వర్డ్ నచ్చదు, అంతే తప్ప నేను ఆంటీని కాదు, నేను యంగ్ గర్ల్ అని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదండి. అమ్మ అని పిలవండి, ముద్దుగా ప్రేమగా అమ్మ అని పిలవండి, లేదా అత్తమ్మ అని పిలవండి, లేదా వదిన అని పిలవండి. రెండోదే ఎక్కువ వేస్తున్నారు, అలా పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆంటీ అని పెద్దమ్మ, పిన్ని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ మీనింగ్ అవే కదా.
అవే తెలుగులో పిలవండి, ఆంటీ అన్న వర్డ్ తీసేయండి. నాకు అది చెప్పాను, నేను ఆంటీని కాదని ఎక్కడా చెప్పలా, కానీ ఆంటీ అన్న వర్డ్ వద్దు. పెద్దమ్మ, పిన్నమ్మ, అత్తమ్మ, అమ్మ, అమ్మమ్మ అన్నా కూడా నో ప్రాబ్లం, నేనే ఫీల్ అవ్వను. ఓకే మనవడానికి సమాధానం చెప్తా. ఎందుకు అంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఒక్కొక్కరికండి మనకి మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు. వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చుతాం, నచ్చిన వాళ్ళకి నచ్చాం. మీకు కూడా మేము నచ్చాలి అని మనం చెప్పకూడదు కదా, వాళ్ళ అభిప్రాయాలే వాళ్ళవి అంతే. సో ఓకే, దాని గురించి పక్కన పెడితే ఇన్స్టాలో ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారు? నేనేం సంపాదించలేదు. ఏంటండి మీరు నిజాలు చెప్పట్లేదు, నిజంగానే అసలు మీరు నిజం చెప్తారని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. నేను హేమ అంటే అబద్ధమే ఆడదు. మరి నేను ఒక్క రూపాయి కూడా ఇన్స్టాలో లక్షలు లక్షలు వస్తాయని స్టాక్ అయితే మీరేమో ఇలా అంటుంటే. లేదు ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి ఇన్కమ్ లేదండి, నేనేం సంపాదించలేదు. వస్తదంట, బట్ నాకు దాని గురించి అంత అవగాహన లేదు. మోజు వరకు వెళ్ళాను, వెళ్ళడం కదా, మోజులో చేశాను. మోజులో కొన్ని అమౌంట్ వచ్చాయి రీల్స్కే. అప్పుడు మంత్లీ శాలరీ ఇచ్చేవాళ్ళు నాకు 10,000 మంత్లీ ఒక 8 months ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆ ఏజెన్సీ మారిపోయింది, లైవ్స్ చేస్తేనే ఇస్తారంట. నాకు మనం అడుక్కోవడం అంటే ఇష్టం ఉండదు, అబ్బే పెడతాను తప్ప తీసుకోవడం అనేది నాకు అంతే. టాలెంట్ చూసి బాగుంది అని వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం ఒక రకం, లేదు కావాలి ఇవ్వండి అని అడగడం అనేది. మీరు సోషల్ మీడియాలో ఎన్ని యాప్స్ వాడతారు? నేను అసలైతే ఆల్మోస్ట్ చాలా వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, చింగారి యాప్, మోజ్, జోష్, రోపోసో, ఇంకా ఇది వరకు ఇదేదో ఉండేది షేర్ చాట్ కాదు, షేర్ చాట్ ఒక్క దాంట్లో నేను ఉన్నాను కానీ ఎక్కువ చేయలేదు. ఇంకోటి ఏదో బ్యాన్ అయిపోయిందండి, ఒకటి స్నాప్ వీడియో సంథింగ్ ఏదో ఉండేది, అదొకటి. స్నాప్ చాట్ కాదు, స్నేక్ ఏదో సంథింగ్ ఏదో ఉండేది. లేదు, దీంతో పాటు ఒక ఈలో యాప్ లో 1 hour లైవ్, అది కూడా చేసేదాన్ని. ఇంకా ఇంతవరకే. ఎలాంటప్పుడు అనిపిస్తుంది అనవసరం 24 hours ఉంది, 40 hours ఉంటే బాగున్నాయి. లేదబ్బా చాలు, ఇక్కడికే తిడుతున్నారు లేచిన దగ్గర నుంచి. ఎలా మేనేజ్ చేస్తారు ఇన్ని యాప్స్ లో అసలు? అంటే పెట్టినవి పెడుతుంటారు అలాగా? అంటే నిజం చెప్పాలి అంటే ఫస్ట్ ఇన్స్టాలో రీల్స్ చేస్తాను, అవి ముందే సేవ్ చేసుకుంటా. ఒక్కోసారి సాంగ్స్ రావు, అయినా సరే సేవ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ కొన్ని అక్కడ చేస్తాను. అంటే కొన్ని ఒప్పుకోవు కదా కొన్ని యాప్స్, వాటికి మాత్రం సపరేట్ చేస్తాను. మొత్తానికైతే మేనేజ్ చేస్తున్నాను. వెరీ గుడ్. సరే, మీ ఓవరాల్ లైఫ్ లో మీరు హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? మా పిల్లలు పుట్టడమే నేను చాలా హ్యాపీ. ఇంకా అంతకు మించి ఒక మదర్ గా అంటే డైలాగ్ నా దగ్గర కూడా క్వశ్చన్, ఇంకా వేరే హ్యాపీనెస్ ఏముండదు, అదే పెద్ద హ్యాపీనెస్ నాకు. సరే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పండి. అడగండి. ఇంకా చెప్పండి. అస్సలు. సో మీ ఇద్దరు పిల్లలు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఇద్దరు ఇష్టం. ఇగో అదే చెప్తున్నా, వద్దు స్కిప్ చేయకండి, ఓపెన్ గా చెప్పండి. అంటే ఇప్పుడు నా కూతురు పక్కన ఉంది కదా, నా కూతురు అంటే ఇష్టం లేదా నా కొడుకు అంటే ఇష్టం కదా, నాకు ఇద్దరు ఇష్టం. ఒక్కళ్ళు చెప్పమండి. అందుకే ఒక్కళ్ళు అంటే ఒక తల్లికి ఒక్కళ్ళే ఏదైతే ప్రేమ ఉండదు. నేను అనేది ఒకళ్ళని తీసుకెళ్ళిపోయింది ఒకరిని ఇక్కడ పెట్టేయండి అనట్లేదు. కాదు మీకు ఒక విషయం చెప్తాను, క్లారిటీ ఇస్తాను దీనికి కూడా. ఒకళ్ళలో ఒక్కొక్క మైనస్ ఉంటుంది, దాన్ని బట్టి ఏమిటంటే వాళ్ళకి సెక్యూర్ ఎక్కువ ఇస్తాం, వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఇస్తాం. సెక్యూర్ ఇచ్చినంత మాత్రాన ప్రేమ లేదని కాదు, అది ప్రేమే. అదేంటి అంటే భయంతో కూడిన ప్రేమ, ఇంకా ఎక్కువ కేరింగ్ కూడా ప్రేమే. కాబట్టి ఇద్దరు పిల్లలు, ఇప్పుడు మా బాబు ఉన్నాడు, బాబుకి ఏంటంటే వాడు బాబు కాబట్టి బయటకు వదిలేస్తాం. అదే పాపను బయటికి పంపించట్లేదు అని రూల్స్ పెట్టామనుకోండి, అది ప్రేమ లేనట్టు కాదు. సెక్యూర్, బయట ఇలా ఉంటుందమ్మా, జాగ్రత్త ఉండాలి అని కేరింగ్ ఎక్కువ చెప్తాం. అది నాకు ఇద్దరు అంటే ఇష్టం అండి. ఓకే. సో మీ పాప కోసం మీరు ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చారు చెప్పండి? నేనా ఇచ్చినట్టే ఉంటాను కానీ ఇవ్వను. మా పాపను అడిగితే చెప్తుంది, ఆవిడ కూడా అదే అన్నది, ఎవరని. ఇచ్చినట్టే ఉంటాను కానీ ఇవ్వను. ఎందుకు ఇవ్వను అంటే దానికి కూడా చిన్న రీజన్ చెప్తాను. ఇప్పుడు మా పాప మూవీకి వెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, వెళ్ళమ్మా అంట, కానీ వాళ్ళతో నేను వెళ్తా. ఇంకా మూవీకి ఏం వెళ్తారు? మీకు విషయం తెలుసా లేదో, నాకన్నా వాళ్ళ ఫ్రెండ్స్ నాతో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆంటీ మీరు రండి అని. అయితే మీ పాపకు బోరింగ్ లైఫ్? బోరింగ్ కాదు, మమ్మీ అంటది. అదే మరి అక్కడ ఉన్న స్పేస్ మొత్తం మీరే వెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నన్ను కలవడానికి మా ఇంటికి వస్తారు. మా బాబు ఫ్రెండ్స్ కానీ అమ్మ అని పిలుస్తారు నన్ను, నా దగ్గరికి వస్తారు. అప్పుడప్పుడు ఏమన్నా గేమ్స్ ఆడుకుంటాం, సరదాగా బయటికి వెళ్తాం, నాతో మంచిగా ఉంటారు. అదే వాళ్ళ బాధ. నాకు ఫ్రెండ్సా మీకు ఫ్రెండ్సా మమ్మీ? అదే కదా. ఓకే, మీ లైఫ్లో ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మూవీస్ చేయడం, ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్. అంటే అడుగు పెట్టింది మంచిదే అంటారు? అది మంచిదే అంటే మంచిదేనండి, ఎందుకు కాదు.
ఇండస్ట్రీలో అడుగు పెడితే చెడ్డది ఎలా అవుతుందండి? ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చెడ్డదని నేను అనలేదు. మీరు మళ్ళీ లైన్ ఎటో మరి తీసుకెళ్ళిపోయి మీరు నా మీద తోయకండి. మీరు అడిగిన క్వశ్చన్ అలాగే ఉన్నింది. మీ ఆన్సర్ కూడా భలేగా ఉంది. కానీ సో ఇండస్ట్రీలో రావడం మంచిదా అంటే మీరు వచ్చిన ప్రాజెక్ట్ మంచిదా అంటున్నా. మంచిది. ఎందుకంటే ఏదైనా మనం మంచిదని ఎందుకంటే మళ్ళీ నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. మీకు అర్థం కాలేదు. ఏదైనా మనం చెడ్డదని ఎక్కడ అడుగు వేయం, మంచిదనే వేస్తాం. మంచిగానే ఉండాలని కోరుకుంటాం, మంచి సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం. నా తరపున అన్ని కరెక్టే, అంతా మంచి. అంటే నేను ఎందుకు అడిగానంటే ఏదో వచ్చింది కదా ఏదో క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా, లేకపోతే క్యారెక్టర్ నాకు నచ్చి చేస్తానని ఉందా? నాకు సూట్ అవుతుంది, నాకు నచ్చుతుందనే వాళ్ళు ఇచ్చారు, నాకు నచ్చే నేను చేశాను. సూపర్. అయితే క్యారెక్టర్ అయితే బాగుంది. ఇక మీదట వచ్చే క్యారెక్టర్లు కూడా ఆ వేలో అనుకుంటాను. అవే కాకుండా ఇంకా డిఫరెంట్ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. కొన్ని ఏమైనా చెప్తారా ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని? నాకు అన్ని ఇష్టం, చెప్పాను కదా. చదువుకుంటే ఒకటే అవుతాం, చదువుకోకుండా యాక్టింగ్ లో బోల్డ్ అవ్వచ్చు. లాయర్గా ఇష్టం, జడ్జిగా ఇష్టం, పోలీస్ ఆఫీసర్ ఇష్టం, కలెక్టర్గా ఇష్టం. అసలు ఒకటి కాదు, అన్ని. ఒక అమ్మగా ఇష్టం, ఒక అత్తగారిగా ఇష్టం, ఒక విలన్గా ఇష్టం. అమ్మగా అయిపోతారు, అత్తగారిగా అయిపోతారు. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ అన్ని వేరియేషన్స్ చేయాలని. రైట్, ఓకే. మీ లైఫ్ మొత్తంలో చూసుకుంటే సాడ్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఇది ఈ రోజు మళ్ళీ నాకు అది రాకూడదు అనుకుంటా. సాడ్ సిచ్యువేషన్స్ అంటే జరుగుతుంటాయి అప్పుడప్పుడు. మా వారికి యాక్సిడెంట్ అవ్వడం. ఓకే. మా వారికి యాక్సిడెంట్ అయింది. చాలా అది ఎట్లా అంటే ఒక్కసారిగా నా లైఫ్ మొత్తం తలకిందులైపోయింది అనమాట. ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, అది కూడా మా కంపెనీలోనే. అది ఏదో చిన్న రిపేర్ ఉంటే, వీళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. ₹1 ఎవరు ఇలా మా అత్తగారు వాళ్ళు కానీ వీళ్ళు కష్టపడి వాళ్ళంతటి వాళ్ళు ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకొని ఒక 200 మెంబర్స్, 180-200 మెంబర్స్ వరకు వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిషనరీ పెంచాం, వర్కర్స్ని తగ్గించాం, మొత్తం ఆటోమేటిక్ తీసుకొచ్చి. అప్పుడు మొత్తం మనుషులే చేసేవాళ్ళు. అప్పుడు చిన్న యాక్సిడెంట్, చిన్నది కాదండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు చాలా నాకైతే చనిపోవాలనిపించింది. ఆయన్ని చూసి నేను చనిపోవాలనుకున్నా. అంత చాలా ఇష్టం అండి. చాలా అంటే నాకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు. ఆయన, పిల్లలు, మా ఇల్లు, అంతే. ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ఇంతమందితో బాతా, కానీ అప్పుడు ఎవరైనా సరే నన్ను కదిలించి మాట్లాడాలన్నా కూడా భయం, రెబల్ ఉండేదాన్ని. సో అందరూ మీ పెదాలు మాటలనే చూస్తున్నారు కానీ మనసుని చూడలేదు. చూసిన వాళ్ళు ఎవరైనా బాగా కనెక్ట్ అవుతారు. అంతే, అవును. ఒకసారి నాతో స్నేహం చేస్తే నన్ను వదిలిపెట్టరండి. దాంపత్యం అంటారా? దాంపత్యంలో కూడా గొడవలు వస్తాయేమో కానీ గొడవలు వచ్చినా కూడా వదలరండి. ఇంకంతే. సూపర్. అంత ఇష్టంగా అభిమానిస్తారు, అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. నా మనస్తత్వం ఏంటంటే అండి, నాకు నచ్చని పర్సన్, నాకు తెలియని పర్సన్ ఏదన్నా మాట్లాడితే విత్ ఇన్ సెకండ్లో రిప్లై ఇస్తాను, తాట తీసేస్తాను. అదే నాకు నచ్చి నేను ఒకరితో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా నేను మాట్లాడలేను, వాళ్ళని నేను ఏం అనలేను. ఎందుకంటే ఆ బాధను కూడా ప్రేమగా మార్చుకొని భరిస్తాను. అందుకే నేను అందరితో అంత కనెక్ట్ అయిపోతాను. నిజం చెప్పండి, ఇవన్నీ మాట్లాడినా లేకపోతే రియల్ గా చేస్తాను. నేను చూస్తా, అబ్జర్వేషన్ చేస్తా. చేయండి. ఎందుకు మీకు సాక్ష్యం కావాలంటే మా బయట చుట్టూ ఇప్పుడు నాతో అన్నారు. మ్యారేజ్ ఒకటి అన్నారు, లవ్ మ్యారేజ్ చేపిస్తా అన్నారు, ఇది ఒకటి అన్నారు. కొన్ని నేను గుర్తుంచుకుంటా. ఎందుకంటే యాజ్ యాక్టర్ గా మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటారు కాబట్టి ఈ రోజు కాకపోతే రేపని మళ్ళీ ఏదో ఒక మూవీలో నాకే దొరుకుతారు. సో అప్పుడు ఇలా ఇద్దరు ఎవరున్నాం మీ చుట్టూ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా కూర్చుంటారు. అప్పుడు కూడా ఇదే చెప్తాను. హేమ అంటే అబద్ధాలు ఉండవు అబ్బాయి, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు 100 సంవత్సరాల తర్వాత వచ్చి అడిగినా కూడా ఇదే చెప్తా. ముస్లిం ఎవరు రాజేషేనా అని అప్పుడు కూడా ఇదే చెప్తాను. ఓకే, కనిపించేస్తాను యాక్టర్. సో ప్రతి మనిషిలో మేడం అంటే డౌన్ టు ఎర్త్ చాలా ఉంటాయి. అవునవును. సో మీ లైఫ్ లో డౌన్ టు ఎర్త్. ఈయనకి యాక్సిడెంట్ అయిన తర్వాతే కొంచెం ఫైనాన్షియల్ గా చాలా దెబ్బతిన్నాను. చాలా అంటే చాలా. మరి ఈ కరెన్సీ మారిన తర్వాత, ఈ లాక్డౌన్స్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2011లో. సో 20 అది దాటి కొంచెం అధిగమించి ముందుకు వచ్చి మళ్ళీ స్టెప్ వేద్దాం అనుకునేసరికి కరెన్సీ మార్పు. కరెన్సీ మారిన తర్వాత కూడా పర్లేదు అని మళ్ళీ స్టాండప్ అవుదాం అనుకునేసరికి లాక్డౌన్, పేమెంట్స్ అన్ని ఆగిపోయి చాలా ఇదైపోయింది. సో కొంతమందికి చూసుకుంటే అది గొప్పగా చెప్పుకోవడం ఏం కాదు కానీ, అంటే కొంతమందికి మనం హెల్ప్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. సో మీ వరకు చాలా మంది హెల్ప్ చేసుకోవడం, చెప్పుకోవడం. సో అంటే మనం హెల్ప్ చేసినా అవతల వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు, తర్వాత వేరేలాగా ఉంటారు. నేను ఎలా అంటే చేత్తో చేసే దానం, అది మా తాతగారు ఒక మాట చెప్పేవాళ్ళు, మనకి ఎవరైనా సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసింది ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. నేను అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. రెండోది, నాకు అందరూ కావాలనుకుంటాను, అందరితో మంచిగా ఉండాలనుకుంటాను. మేబీ అందుకే నేను అందరికి ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటాను.
నీ మాటలు చూస్తే చాలా క్లీన్గా అర్థమవుతున్నాయి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ నుండి ఇంత మంచిగా ఎవరు ఉంటారు అని అనుకుంటారు కదా. నాతో 2 రోజులు ట్రావెల్ చేయండి, వాళ్ళకే అర్థమవుతుంది. అది అడ్రస్ పెడతా, వెళ్ళండి సార్. వద్దమ్మా, క్యూ పెట్టేస్తారు. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి. ఓకే, అండ్ సార్ని కూడా అడిగానని చెప్పండి, ఎందుకంటే తప్పకుండా. ఒక ప్రతి మగాడి సక్సెస్ వెనక ఆడదుంటారు అంటారు, బట్ మీ సక్సెస్ వెనక అట్లా సార్ ఉన్నారు. అవును. సో ఇప్పటికి కూడా కనిపించడంతో వీలైతే ఇద్దరిని కలిపి ఇంకోసారి ట్రై చేద్దాం. So, అస్సలు రారు, సమస్య లేదు. మాస్క్ వేసేస్తా, బ్లర్ వేసేస్తా, ఏదో ఒకటి చేసి కూర్చుని పెడతా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.